హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లోనే పలు కీలక కేసుల్లో ఆధారాలు ఉన్నట్లు సమాచారం. కూడా పూర్తి స్థాయిలో ఇక హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ సంఘటనా స్థలం నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరిగిన స్థలంలో ఫోరెన్సిక్ ల్యాబ్ లో పలు కీలక కేసులకు సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయని తెలుస్తోంది. మరి దానికి సంబంధించి బ్యాకప్ ఏమైనా ఉంటుందా? అసలు అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ప్రస్తుతం పూర్తిగా మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. ఎఫ్ఎస్ఎల్ కి సంబంధించిన కార్యాలయంలో ఇవాళ ఉదయం 9:30 ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు అక్కడ వార్డ్ బాయ్ కృష్ణ అనే అతను ఒక్కడే ఉన్నాడు. అతను ఆ మంటలకు కొంత ఊపిరాడకుండా ఇబ్బంది పడడం జరిగింది. వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు ఫైర్ ఇంజన్ కి సమాచారం అందించడం, ఫైర్ ఇంజన్లు వచ్చేసరికి దాదాపు అర్ధగంటకు పైగా కూడా సమయం దాటింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా మంటలైతే అదుపులోకి రావడానికి దాదాపు 2 గంటలకు పైగా కూడా సమయం పట్టిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా మనం చూడొచ్చు, పూర్తిగా ఖాళీ బూడిదైపోయింది. ఆ ఫస్ట్ ఫ్లోర్ లో కంప్యూటర్ కి సంబంధించిన ల్యాబొరేటరీతో పాటుగా కొన్ని కేసుల్లో ఏవైతే మిస్టరీ ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ సేకరించి ఇక్కడ ఉంచిన పరిస్థితి. అవి మొత్తం కూడా ప్రస్తుతం పూర్తిగా ఖాళీ బూడిదైపోయినట్లుగా మనకు తెలుస్తుంది. దాదాపు 25 కంప్యూటర్ల వరకు మొత్తం కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ లో ప్రమాదానికి మొత్తం కూడా కంప్యూటర్లు అన్ని కూడా డ్యామేజ్ అయినట్లుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి అంటే ఇప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన దాంట్లో కనుక ఒకసారి చూసుకుంటే ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ దగ్గర చాలా కీలకమైన కేసులు ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కీలక ఎవిడెన్స్ తో పాటు ఇప్పుడు చెర్లపల్లి దగ్గర జరిగిన రైల్వే స్టేషన్ లో తల్లి కూతుర్లు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్లు, ఇలా కొన్ని కీలకమైన కేసుల్లో ఎవిడెన్స్ అన్ని కూడా ప్రస్తుతము ఇక్కడే ఉన్న సంబంధం పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతము అవన్నీ కూడా ఎంతవరకు డ్యామేజ్ అయిపోయాయి, ఈ కేసుకు అవి ఎంతవరకు నష్టం వాటిల్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ప్రస్తుతం అయితే లోపల రెస్క్యూ టీం అయితే లోపలనే ఉంది. వాళ్ళంతా కూడా లోపల ఉన్న ఎవిడెన్స్ కి సంబంధించిన వాటితో పాటు కొన్ని కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఇక్కడ నుండి తరలించేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఫస్ట్ ఫ్లోర్ లో కంప్యూటర్ ల్యాబొరేటరీతో పాటు మరికొన్ని ఎవిడెన్స్ కి సంబంధించినవి ఉండడం జరిగింది. అలాగే సెకండ్ ఫ్లోర్ లో కెమికల్ ఎఫ్ఎస్ఎల్ కి సంబంధించిన వాళ్ళు కెమికల్ వాడతారు. ఆ కెమికల్ కి సంబంధించినవి కూడా సెకండ్ ఫ్లోర్ లో ఉండడం జరిగింది. వాటిని అన్నింటిని కూడా వెంటనే ఇక్కడ నుండి అయితే పంపించి వేయడం జరిగింది. వాటిని ఇక్కడ నుండి తరలించడం జరిగింది. కేవలం కంప్యూటర్ కి సంబంధించినవి మాత్రమే లోపల ఉండడం జరిగింది. వాటిని ప్రస్తుతం బయటికి అయితే తీసుకొని వచ్చారు. కానీ చాలా వరకు డ్యామేజ్ అయినట్టుగానే మనకు తెలుస్తుంది. లోపల మనం చూడొచ్చు కూడా చాలా వరకు అగ్ని ప్రమాదానికి సంబంధించి దాంట్లో చాలా వరకు మనం చూస్తే డ్యామేజ్ ఎక్కువగా మనకైతే కనబడుతుంది. దానికి సంబంధించి కూడా ఎక్కువగా సంఘటన స్థలంలో మనం చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎంతవరకు ఈ డ్యామేజ్ కేసుల్లో ప్రమేయం చూపుతుంది అని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. లోపల ప్రస్తుతం అయితే పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ ఇంకా ఎంతవరకు లోపల ఉన్న వాటిని అధికారులు బయటికి తీసుకొని వచ్చారు, వాటికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ ప్రకటించాల్సి ఉంది. అవి మాత్రం ఇంకా లోపలనే ఉన్న సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మంటలతో పాటు పొగలు కూడా పూర్తిగా అదుపులోకి వచ్చాయి, పూర్తిగా ఆర్పేశారు. కానీ నష్టం ఎంతవరకు ఉందనేది కూడా చూడాల్సిన పరిస్థితి. ఎఫ్ఎస్ఎల్ కి సంబంధించిన అధికారులు వచ్చి పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతనే ఇది ఒక అంచనాకి వచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది.